భర్త అత్తమామలు ఆడపడుచులే యమకింకరులుగా మారారు. ఫ్యామిలీ అంతా కలిసి ఆ ఇంటి ఇల్లాలని పొట్టనబెట్టుకున్నారు. అదనపు కట్నం తీసుకురావట్లేదన్న కోపంతో ఈ కిరాతకానికి ఒడిగట్టారు. మంచిర్యాలలో సంచలనం సృష్టించిన శిరీష హత్య కేసులో అత్తింటి వాళ్ళందరినీ కటకటాల్లోకి పంపారు పోలీసులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గత నెల 28 జరిగిన శిరీష హత్య కేసులో మిస్టరీ వీడింది. శిరీష్ను అత్తింటి వారి చంపేసి ప్రమాదంగా చిత్రీకరించారని పోలీసుల విచారణలో తేలింది. ఈ కిరాతకానికి పాల్పడ్డ శిరీష భర్త రావికంటి ప్రశాంత్తో పాటు అత్త లక్ష్మి, మామ రమేష్, ఆడపడుచులు రాధిక, రజనీల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. పెళ్లైన 6 నెలలకే అత్తింటి వారి చేతిలో తనువు చాలించింది శిరీష. పెద్దపల్లి జిల్లా బొంకూరు గ్రామానికి చెందిన శిరీషకు మంచిర్యాలకు చెందిన ప్రశాంత్తో 6 నెలల క్రితం పెళ్లైంది. పెళ్లి సమయంలో ప్రశాంత్కు శిరీష తల్లిదండ్రులు 4.5 లక్షల నగలు, ఇతర సామగ్రిని కట్నంగా అందజేశారు. పెళ్లైన కొద్ది రోజులకే తను వ్యాపారం చేసుకుంటాను, అదనపు కట్నం తీసుకురావాలని భార్యను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు ప్రశాంత్. పుట్టింటి నుంచి భార్య అదనపు కట్నం తీసుకురావట్లేదన్న కోపం అత్తింట్లో అందరికీ పెరిగిపోయింది. శిరీష్ ను చిత్రహింసలు పెట్టారు. వారి వేధింపులు తట్టుకోలేక శిరీష ఎదురు తిరిగింది. ఇలాగే వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తారని హెచ్చరించింది. తీసుకురాలేవు, మీ అమ్మ వాళ్ళు మీ అక్క వాళ్ళకు ఎట్లయితే కట్నం ఎంత ఇచ్చిండ్రో మాకు కూడా అంతే కట్నం ఇవ్వు, మీరు ఇంకా తక్కువ చేసిండ్రు అని చెప్పేసి రకరకాలుగా వేధించడం జరిగింది. అట్లాగే ఆ పిల్ల మీరు ఇట్లా వేధిస్తే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తానంటే చెప్తే దానికి ఎట్లా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది కదా అని చెప్పేసి ఆమెను రాత్రికి రాత్రే వీళ్ళందరూ కలిసి హత్య చేసి. శిరీష అన్నట్లుగానే పోలీసులకు ఫిర్యాదు చేస్తుందేమోనన్న భయం అత్తమామలకు పట్టుకుంది. అదే జరిగితే గృహహింస కేసు కింద జైలుకి వెళ్లాల్సి వస్తుందని భయపడ్డారు. అందరూ కలిసి శిరీషను కొట్టి చంపేశారు. తెల్లవారుజామున ఇంటి ముందు మృతదేహాన్ని పడేసి శిరీష మెట్లపై నుంచి జారిపడిందని డ్రామా క్రియేట్ చేశారు. హడావిడిగా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి నాటకాలాడారు. అప్పటికే శిరీష చనిపోయిందని చెప్పడంతో దొంగ ఏడుపులు ఏడ్చారు. మృతురాలి బంధువులు ఆసుపత్రికి చేరుకుని నిలదీయడంతో అసలు భాగోతం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రశాంత్ ని అదుపులో తీసుకుని విచారించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో భర్త, అత్తమామలు, ఆడబడుచులు కలిసి శిరీషను కొట్టి చంపారని తేలింది. ఇనుప రాడ్స్తోని వీపులో, కడుపులో, తర్వాత శరీర భాగంపై కొట్టి ఆమెను హత్య చేసి తర్వాత ఆమె పైన మిగతా చేతులతోని గుద్ది బయటకు తీసుకొచ్చేసి రోడ్డు పైన పడేసింది. వీళ్ళందరినీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నాము. శిరీషకు నరకం చూపిన అత్తింటి వారు అదనపు కట్నం కోసం చివరకు ఆమెను పొట్టనబెట్టుకున్నారు. ఎన్నో ఆశలతో, ఎన్నెన్నో కలలతో 6 నెలల క్రితమే పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన శిరీష అత్తింటి వారి వరకట్న పిశాచికి బలైపోయింది.